హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఎండల దుడతానవా? ఎండకినప్పుడే తుడుచుకోవాలి, లేకపోతే మళ్ళీ ఎండ బాగా కొడుతుంది. ఇప్పుడు ఆ టైర్ల వరకు అవి అడిగిన కదా, నీడ పెట్టుకుంటా ఏం కూర నేను వండలే, ఇంకా దొండకాయలు తీసిన. ఇక ఇంతసేపు అయితే బట్టలు వినినా, ఇంకా పని అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇక వాళ్ళు ఏం చెప్తారు? అన్నం పెట్టిన, టీవీ చూస్తారు. ఎటు పెడతావు? పెడతా. జాగ్రత్త, సన్సైడ్ కింద అయితే పెట్టకు. చాలామంది అయితే నిన్న కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్, అంటే రాగి చెట్టు ఇంట్లో ఉండకూడదు అది ఇది అనేసి. ఇదంతా అయితే పగిలిపోయిందనమాట. ఇక ఎప్పుడు పడుతుందో అని అయితే భయం అవుతుంది. గోడ అయితే మొత్తం చీరక బాసిందనమాట. చలో మొత్తం తుడవాలా? బండి మొత్తం తుడుతా ఇప్పుడు. తొందర రాకూడదుగా, నేను కూర వండాలి తొందరగా. కొయ్యి టకటక కొయ్యి కూరగాయలు. మచ్చరాదు ఏం రాదు. ఇది ఒకసారి ఫోన్ పలిగినాక చేయించినాం కదా, ఇప్పుడైతే మచ్చరాదు. మళ్ళీ ఎమ్మటో వచ్చిందిరా కరెంటు. తినండి, టీవీ పెట్టకండి. ఇప్పుడు టీవీ పెడితే గతమే కరెంటు పోయింది అనుకున్నా. పండినాయి దొండకాయలు. ఈ దొండకాయలు అయితే కూర అయితే వండుతాను ఫ్రెండ్స్. కానీ ఇక పైకి చూడబోతేనైతే గ్రీన్ కలర్లు ఉన్నాయి, కాకపోతే లోపల మాత్రం ఇక మొత్తం పండింది అనమాట. చూడండి మంచిగానే ఉంది. అప్పటికి అడిగినా నేను, ఆంటీని అడిగితే మంచిగానే ఉన్నాయి నాన్న, లేతే అది అని చెప్పింది ముచ్చట. అని పండినాయి మొత్తం మంచిగా ఉన్నాయి. పైకి చూడబోతేనైతే చూడండి, కానీ మొత్తం లోపలైతే పండినాయి. అడుగుతా కంపల్సరీ అట్నే వండుతాయి, ఇక అన్ని పడేయలేను కదా. పండుగనే ఎట్లుంటాయి, మంచిగానే ఉంటాయి ఫ్రై చేస్తే. అవును, దీంట్లో ఎగ్ వేస్తావా? వేస్తావుగా. ఎగ్ వేస్తేనే కొంచెం బాగుంటుంది దొండకాయ కూర, లేకపోతే ఉత్తి తినాలని అంటే అస్సలు. నిన్న ఒకరు కామెంట్ పెట్టిన దగ్గర నుంచి నేనైతే అస్సలు మైండ్లో ఉండట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంట్లో రాగి చెట్టు ఉండకూడదు, అలా ఉంటే మంచిది కాదు, అది ఇది అని పెట్టిర్రు. అయితే ఇంట్లో ఉండకూడదు, నిజమే అది. కానీ ఇది మన సొంత ఇల్లు కాదు కదా. అయితే మేమైతే అట్లా అనుకుంటున్నాం. ఒకవేళ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు అయితే తీసేస్తాను కదా, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఏమైతే ఏం కాదు, అన్నీ ఇగో ఏది పట్టించుకుంటే అదే. ఇంకా అయితే మీరు అట్లా పెట్టినాక నేనేమో యూట్యూబ్లో అయితే సెర్చ్ చేస్తే అదే మామూలుగా అసలు ఉండకూడదు ఇంట్లో, చెట్టు అయితే అసలే ఉండకూడదు అనేసి అయితే చెప్పారు. అంటే చెట్టు నీడకు కూడా ఇల్లు ఉండకూడదు అనేసి చెప్పారు, విన్నా అనమాట. అట్లా నేను అదైతే వచ్చినాక మా ఆయనకి చెప్పినా, కానీ ఇక మా ఆయనకి ఎందుకు చెప్పినా అని మళ్ళీ అదొక టెన్షన్ అయితే అనిపించింది. అన్ని పట్టించుకోవద్దు, పట్టించుకుంటే ఇంకా ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ లో ఇప్పుడు మళ్ళీ అదొక తలకాయ నొప్పి. అదే ఫ్రెండ్స్, ఒకటి కాకపోతే ఒకటి ఇక అన్ని ఇక ఒకటి అయిపోతారు ఇంకోటి ఎదురవుతుంది, అట్లా ఉంటుంది సిచ్యువేషన్. ఇక పిల్లలకి ఇప్పుడు మళ్ళీ రేపటి నుంచి స్కూల్స్ అనమాట. ఇక ఒక రోజు అయితే చూసుకొని, మంచి రోజు అయితే చూసుకొని పిల్లల్ని బుక్స్ కొనాలి. ఇంకా 4 రోజులు అయితే టైం పడుతుంది, ఇంకా 4-5 రోజులు పడుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ తేవద్దా, టీచర్లు తేవద్దా బుక్స్? టైం పడుతుంది తల్లి. బుక్స్ వాళ్ళేగా ఇచ్చేది, నోట్ బుక్స్ బయట తీసుకోవాలి. చాలానే అయితే డబ్బులు ఏం చేద్దాం మరి. ఇక డబ్బులు ఎక్కువనే అయితే మరి. క్లాస్ పెరిగిన కొద్ది ఫీజు పెరుగుతుంది, బుక్స్ కు రేటు పెరుగుతుంది. మళ్ళీ ఇంకొకరేమో కామెంట్ పెట్టారు ఏమనంటే, మీ ఆయన మీరు ఎప్పుడు గొడవ పడరా సరిత గారు అనేసి అయితే కామెంట్ పెట్టారు అనమాట. గొడవ అయితేనే ఉంటాయి, గొడవలు అయితేనే ఉంటాయి, మళ్ళీ కాంప్రమైజ్ అయితేనే ఉంటారు, మీరు గొడవ పడరా అనేసి పెట్టారు. గొడవ పడతామండి, అంటే వేరే తిరిగి అర్థం చేసుకోకండి. అంటే వాళ్ళకి అనిపించింది అయితే అడిగారు, మేమైతే తప్పుగా అయితే ఏం అర్థం చేసుకోవట్లేదండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా గొడవ అయింది కదా అని చెప్పేసి ఇంకా వేరే తిరుగుంటే ఇక కుదరదు కదా. కాంప్రమైజ్ అవుతాం ఫ్రెండ్స్ ఇక ఈజీగా. అంటే ఒక 5 నిమిషాలే అట్లా కోపం ఉంటది, తర్వాతకైతే ఇద్దరం సరి చేసుకుంటాం అన్నమాట. మేము ఎందుకు ఏమంటే కాంప్రమైజ్ అవుతామంటే, ఇప్పుడు ఇద్దరం గొడవ పడ్డా, ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఏదైనా గొడవ అయినా మళ్ళీ మీ ఇద్దరమే సర్ది చెప్పుకొని ఉంటాం. దీంట్లో మూడో వ్యక్తిని అయితే ఇన్వాల్వ్ చేయమన్నమాట. ఏ విషయమైనా కానీ మూడో వ్యక్తికి అసలు ఛాన్స్ ఇవ్వకూడదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్చుకున్నది అయితే అది బాగా. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో బాగా గొడవలు అయినాయి.
మా మధ్యలోకి చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారన్నమాట. ఇంకా వాళ్ళు అట్లా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. అప్పటి నుంచి అర్థమైంది ఇక నాకు అసలు ఎట్లా జీవితం అంటే ఏంది అనేది. ములక్కాయలు అసలు కూరే లేదు, అయిపోయింది ఇక. కూరే లేదు, ఉన్న ములక్కాయల కాడికి మీకే వేసిన మొత్తం తినండి మీరే. అయితే అదొక్కటి నేను బాగా నేర్చుకున్నాను అన్నమాట. ఏదైనా గొడవ అయినప్పుడు, ఇప్పుడు భార్య భర్తల మధ్య గొడవ అయినప్పుడు వాళ్ళిద్దరు మాత్రమే అసలు ఎందుకు గొడవ అయింది, దేని గురించి గొడవ అయింది తర్వాత అర్థం చేసుకుంటే మాట్లాడుకుంటే సెట్ అవుతుంది. ఇది తీసుకుపోయి వేరే వాళ్ళకి చెప్పుడు, వాళ్ళు తీసుకుపోయి ఇంకోళ్ళకి చెప్పుడు, ఇట్లా గొడవ అవుతుందట, గట్లనట, ఇట్లనట, ఇట్లా అంటాడట, అట్లా అంటుందట, ఇట్లా పెట్టుకుంటారట, ఇవన్నీ అన్ని చిల్లర వారాలు. మూడో వ్యక్తికి అస్సలు ఛాన్స్ ఇవ్వద్దు ఎప్పుడే కానీ, ఏ విషయంలో కానీ. ఏదన్నా మంచి విషయానికి సంబంధించి మీకు తెలియకపోతే మంచి విషయాలకు సంబంధించి అడిగితే, పెద్దవాళ్ళని అడిగితే అది వేరు, అది మంచి వ్యక్తులను అడగాలి. మళ్ళీ బాగా దెబ్బతిన్నా ఇట్లాంటి విషయాలల్లో. అందుకే మాకు గొడవ అయినా కూడా ఎమ్మటే కాంప్రమైజ్ అయిపోతాం అన్నమాట. పిల్లలు కూడా భయపడతారు, అట్లా ఉండదు మాకు గొడవ. కాకపోతే ఇప్పుడు మేము ఎంత నవ్వుకుంటానో అంత నవ్వుకు రెట్టింపు అవుతుంది అన్నమాట మాకు. ఇంకా చెప్పాలి, ఏ ఇంట్లోనైనా కంపల్సరీ గొడవ అనేది ఉండాలి. అది గొడవ ఉండాలి, మళ్ళీ మంచిగా ఉంటేనే. గొడవ పడితే ఏమొస్తుంది చెప్పండి ఫ్రెండ్స్, మామూలుగా మనిషి అన్నాక సహజం అది. గొడవ పడడం సహజము, సంతోషంగా ఉండడం సహజము, ఏమంటే కాంప్రమైజ్ అవ్వడం కూడా సహజం. కొంతమందిలోనే ఉంటుంది అట్లా. ఇక అట్లా కావాలన్నమాట. ఇక నా ఒపీనియన్ అయితే అదనమాట. సహజం, మనిషి అన్నాక అన్నీ ఉంటాయి అందులో. ఇక జీవితం అన్నాక బాధలు ఉండాలి, సంతోషం ఉండాలి, అన్నీ ఉండాలి. సంతోషం ఒకటి ఉంటే అది లైఫ్ బాగోదు. ఏంటంటే గొడవ పడితే ఏమీ రాదు, పైసలు వస్తాయి అనుకుంటే ఎన్నిసార్లు అయినా గొడవ పడవచ్చు ఫ్రెండ్స్, కానీ ఏమి రాదు. పిల్లలు అప్సెట్, ఇంట్లో మూడు అప్సెట్, మైండ్ అప్సెట్, డ్యూటీలు చేయరు, అంతా ఇక ఆగం మైండ్ అంతా ఆగం అయిపోతుంది అనమాట. అందుకే ఇక ఎమ్మటే కాంప్రమైజ్ అయిపోతుంది. అవునా, నిజంగా అంటే డ్యూటీ పోకుండా ఉండాలి అనిపించినప్పుడు గొడవ పెట్టుకోవాలన్నమాట. దెబ్బలు తింటావు అప్పుడు కొడతా నేను. ఒక్క దొండకాయ అన్న మంచిగా ఉన్నదేమో అంటే అసలు. ఇప్పుడు మా ఆయన కళ్ళ ముందే నేను కోస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళా కూరగాయలకు పోయినప్పుడు ఖచ్చితంగా అయితే ఆమెను అడుగుతాడు అనమాట. అందుకని అయితే ఆయన ముందు కొస్తాను ఇప్పుడు దొండకాయ. దగ్గర తెచ్చుడు కుదరదన్నమాట. గోడ అట్లా క్రాక్ వచ్చింది కాబట్టి నేను ఏమన్నా అంటే మా ఆయనతోటి నిన్న సాయంత్రము వచ్చినాక అయితే చెప్పిన ఇట్లా అని చెప్తే, ఓనర్ ఆంటీకి అయితే ఫోన్ చేసి చెప్పు మరి గోడ అయితే ఇట్లా బాగా అసలు సందు బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీకు వీడియోలో కూడా చూపెట్టిన నేను, అదైతే చూపెట్టు మరి మనం చెప్పాలి కదా. ఎందుకంటే ఈ వానలకి ఎప్పుడు కింద పడేది తెలియదు, పిల్లలు కూడా ఆడుకుంటారు, మళ్ళీ అందులో ఒకటి అటు సైడే ఆడతారు వాళ్ళు ఈ మధ్యలోనే. అందుకని చెప్తే బాగుంటుంది, ఏమన్నా చేపించినా కూడా చేపిస్తుంది అనేసి అయితే చెప్పమన్నా. పొద్దున ఫోన్ చేసి అయితే చెప్పిండు అనమాట. వస్తున్నది ఇవాళ సాయంత్రం అన్నా లేకపోతే రేపు మార్నింగ్ అన్నా వచ్చి చూసుకొని పోతుంది. మరి మేస్త్రికి చెప్పి అది గింత ఉన్నప్పుడు చేయించుకుంటేనే తక్కువ ఖర్చులో అయిపోతుంది. గోడ కింద పడ్డదంటే ఫ్రెండ్స్ ఇక కథ. మా బీరువా కూడా అటే ఉన్నది, అదే భయం అవుతుంది కొంచెం. ఏ టెన్షన్ లేదు అనుకునే లోపే మళ్ళీ ఇది ఒక టెన్షన్ అయితే పడ్డది అనమాట. దానికి టెన్షన్ ఎందుకు? ఎందుకంటే టీవీ కూడా ఆ రూములోనే ఉన్నది, వీరువా ఇక పిల్లలు అటు లైట్ అదే చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేసి చూడొద్దు, అర్థమైందా? చెప్పాం కదా, వచ్చి చేయించుకుంటే ఆమెకు చిన్న ఖర్చులో అయిపోతుంది. అట్నే ఒకవేళ తర్వాత చేయించవచ్చులే అన్నట్టుగా ఉన్నది అనుకో, గోడ మొత్తం పడిపోతే మళ్ళీ అదంతా చేపియాలి, మళ్ళీ డబల్ ఖర్చు అవుతుంది అన్నమాట. అట్లా చెప్పనైతే చెప్పాము, ఇంకా వాళ్ళ ఇష్టం. గ్రీన్ చికెన్ అట, గ్రీన్ చికెనేనా ఏంటది? కామెంట్ పెట్టిరేంటిది గ్రీన్ చికెన్ ఒకసారి చేయండి, ఎలా చేయాలి ఏందనేది కూడా వాళ్ళు టిప్స్ చెప్పారు. అయితే నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్ మీరు పెట్టిన కామెంట్. మా ఆయనకు చూపెట్టిన నేను సాయంత్రం చూపెడతారికే ఇట్లా అంటే దాని మీనింగ్ అయితే నాకు చెప్పు చూసి అని అంటే చూసి చెప్పిండు అనమాట. ఇలా చేయాలి ఏంటిది అనేది అయితే పెట్టారట. అందుకే సంతోష్ కుమార్ ట్రై చేస్తా. నాకు కొద్దిగా అర్థం అవుతుంది, అర్థం కాదు ఇంగ్లీష్, అందుకే అంటే చదువుకున్నది ఇంటరే అయినా కూడా అర్థం కాదు. తెలుగు మీడియం, మళ్ళీ అందులో అచ్చ తెలుగు ఊరు అనమాట, యూపీఎస్ స్కూలు. అందరూ ఆ నుంచి చదివిన వాళ్ళు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ కాలేజీలో చాలా వస్తానులే కానీ ఏందమ్మా నువ్వేం చదవలే అసలు అనేది. అది నిజమే వీడియో నువ్వు అది ఏం చదవంటే మీరు హోంవర్క్ మమ్మీ ఇదేట మమ్మీ అదేట మమ్మీ, మమ్మీ ఈ టేబుల్ చెప్పవా ఆ టేబుల్ చెప్పవా అని అడుగుతా ఉంటారు. మరి నేను చెప్తాను కదా
ఏమంతా ఉత్తుతియే కదా. అయిపోలే ఇంకా అన్నం చదివి పెట్టుకోమన్న బుక్స్ ఒక 2 బుక్లును ఫ్యాడ్ కంబాక్స్ ఇవన్నీ అయితే పట్టుకొని పోవాలి. ఒక రోజు మంచి రోజు చూసి బ్యాగ్ పిండినా టై బెల్ట్ అన్ని పిండినా కథ అంతే. ఒక రోజు మంచి రోజు అయ్యగారిని అడిగి ఎందుకు స్కూల్కి పంపడానికి మొదటిసారి స్కూల్కి పంపిస్తాను. ఇగో మమ్మీకి ఇట్లాంటివి చేస్తేనే మస్తు కోపం వస్తుంది కదా పెద్దడా. కాదు ఫ్రెండ్స్, నేను ఎప్పుడు స్కూల్కి పోయినా కూడా మా అమ్మ ఏం చేసేదంటే అది మీ అమ్మ రాజ్యం మీ రాజ్యం, నాకు గాడక అవన్నీ చెప్పొద్దు. నాకు అట్లా ఆలోచించొద్దు, వాళ్ళు కూడా కామెంట్ పెడతారు. ఎందుకంటే సంవత్సరం మొత్తం కదా ఫ్రెండ్స్ వాళ్ళు చదువుకునేది. ఒకరోజు మంచి రోజు మంచి ఉంటుంది చెడు ఉంటుంది కదా, అమాసే కానీ అట్లాంటివి ఉంటాయి కదా. కొద్దిగా మంచి చెడు చూసుకొని పోతే చాలా బాగుంటుంది అనేసి అయితే నా ఒపీనియన్ అనమాట. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నది ఎప్పుడుందో మరి కానీ తెలియదు. మళ్ళీ మా ఆయనేమో ఇవన్నీ పట్టించుకోడు. మళ్ళీ ఆదివారం అట్ట చేయొద్దు ఇట్ట చేయొద్దు అని మళ్ళీ బాగా చెప్తాడు. మళ్ళా ఏ తినమ్మా అయిపోయింది. ఇంకేమన్నా ఉన్నాను ఈ మొదటిసారి స్కూల్ పంపిస్తాను ఏమన్నా ఎప్పుడు లాస్ట్ టైమా? ప్రతి సంవత్సరం ఇప్పుడు వేరే పిల్లలు పోతా ఉంటారు కదా, పోతారు వాళ్ళందరూ చూసుకునే పోతారే. సరే సరే ఓకే. మన అయ్యగారు ఉన్నారుగా అన్వేషణ ఒక మాట ఫోన్ చేశారు. అందుకనే ఒక మాట తెలుసుకోవడంలో తప్పు లేదు కదా ఫ్రెండ్స్. ఒకవేళ ఇప్పుడు నేను వీడియోలో చెప్తాను కదా, మీకు కనుక ఏ రోజు కనుక మంచిగా ఉంటే ఇప్పుడు 12వ తారీఖు రేపు అంతే కదా, ఈ 12 నుంచి ఇక 20వ తారీఖు లోపు పంపుదాం అనుకుంటున్నా. ఎప్పుడు మంచిగా ఉంటే అప్పుడు అయితే కామెంట్ చేయండి అనమాట. ఏ రోజు మంచిగా ఉంటుందో కామెంట్ చేస్తే ఆ రోజు పంపుతా స్కూల్కి. వాట్ ఈస్ దిస్? నేనేం చెప్పాను ఇక నీ ఇష్టం. వాళ్ళనైతే అడిగావు కదా, వాళ్ళనైతే అడిగావు కదా, వాళ్ళైతే కంపల్సరీ అయితే కామెంట్ చేస్తారు ఏ రోజు బాగుంటుంది ఏందని. నిన్న పోతుర్లేరు, నిన్నటి నుంచి పోతుర్లేరు. మాట్లాడు బాగుంటది. ఓకే ఫ్రెండ్స్, ఇక మా ఆవిడైతే దొండకాయ కూర అయితే వండుతుంది. అందులో 2-3 ఎగ్స్ అయితే వేస్తుంది అన్నమాట. 2-3 ఎగ్స్ వేస్తా. 2-3 ఎగ్స్ వేస్తా 2-3 ఎగ్స్ వేస్తా కాదు, 2 ఎగ్స్ వేయి. 2 ఎగ్స్ వేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అసలే. బాయ్ ఫ్రెండ్స్.